హాయ్ వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు మహి మీడియా. నేను మీ సుమతి. ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల పాలన సందర్భంగా ఎమ్మెల్యేల మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జంతువుల కొవ్వును తిరుమల లడ్డూలో వాడారని సంచలన ఆరోపణలు చేశారు. దానికి వైసీపీ నాయకులు, మాజీ టీటీడీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు దారుణమైన ఆరోపణలు చేశాడని, అటువంటి అపచారమైన పనులు మా ప్రభుత్వంలో చేయలేదని, తాము తమ కుటుంబ సభ్యులు దేవుని ముందు ప్రమాణం చేస్తామని, అలాగే చంద్రబాబు నాయుడు అతని కుటుంబం దేవుని ముందు ప్రమాణం చేస్తారా అని సవాలు విసిరారు. ఇది ఇలా ఉండగా సంచలనాత్మక విషయాలు బయటకు వచ్చాయి. గత ప్రభుత్వంలో తిరుమలలో లడ్డు అన్నప్రసాదాలలో నాణ్యత లేదని అనేక సార్లు భక్తులు మరియు విపక్షాలు ఆరోపించాయి. దానికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా వచ్చిన ఈవో మరియు అధికారులు నెయ్యి నాణ్యత విషయంలో అనుమానం వచ్చి నెయ్యిలో కల్తీ జరిగి ఉండవచ్చు అని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. జూలై 22, 2024లో టీటీడీ అధికారులు అధికారికంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి నెయ్యి నాణ్యత కోసం శాంపిల్స్ ను ఎంతో ప్రత్యేకగాంచిన కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు పంపించడం జరిగింది. ఆ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టులో సంచలనాత్మక విషయాలు బయటికి వచ్చాయి. ఆ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నెయ్యికి బదులుగా ఎద్దు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె మొదలైనవి వాడి ఉంటారని ఆ రిపోర్ట్ పేర్కొంది. ఆ రిపోర్ట్ ఆధారంగానే చంద్రబాబు నాయుడు ఆ వ్యాఖ్యలు చేశారని టీడీపీ నాయకులు ఈ రిపోర్టును మీడియాకు రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. వెంకటేశ్వర స్వామిని కొలిచే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు తీవ్ర ఆవేదనకు గురయ్యాయని విశ్వ హిందూ పరిషత్ తమ ఆవేదనని వ్యక్తం చేసింది. మరోపక్క దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మరియు హిందూ సంఘాలు ఈ విషయం మీద సిబిఐ ఎంక్వైరీ చేసి దానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.